హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 10వ తారీఖున మెగా జాబ్ మేళాని అయితే నిర్వహిస్తున్నారండి. ఈ ఉద్యోగ మేళాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, బీటెక్ అన్ని అర్హతల వాళ్ళు కూడా పాల్గొనేదానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఫీజు ఉండదు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, జిల్లాల వారీగా జాబ్ మేళాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. వీడియో క్లాసులు అవైలబుల్గా ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు అవైలబుల్గా ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ ఉంటాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి రోజున అంటే జనవరి 10వ తారీఖున మెగా ఉద్యోగ మేళా అయితే నిర్వహించడం జరుగుతోందండి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ప్రముఖ కంపెనీలో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ఉద్యోగ మేళాలు అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ జాబ్ మేళాలు ఏ జిల్లాలో నిర్వహిస్తున్నారనే డీటెయిల్స్ అయితే ముందుగా తెలుసుకున్నాం. నెల్లూరు జిల్లాలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతోంది. కృష్ణా జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. అలాగే నంద్యాల జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. తర్వాత కర్నూలు జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కాకినాడ జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇక్కడ కడప జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. అలాగే విశాఖపట్నం జిల్లాలో జాబ్ మేళానైతే రేపటి రోజున జనవరి 10వ తారీఖున జాబ్ మేళానైతే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఈ జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి వారు మీ జిల్లా ఏదనేది వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అన్ని జిల్లాల వాళ్ళు కూడా ముందుగా చేయాల్సినటువంటి పని ఏంటంటే కనుక మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ లింక్ అనమాట. naipunyam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఓసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. చాలా సింపుల్గానే ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ముందుగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి జాబ్ మేళా వివరాలు అయితే చూద్దాం. నెల్లూరు జిల్లాలో జనవరి 10వ తారీఖున చూడండి ఫ్రెండ్స్, జనవరి 10వ తారీఖున జాబ్ మేళా నిర్వహిస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో. ఏ ప్రాంతంలో నిర్వహిస్తున్నారంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ నియర్ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్, ఆత్మకూర్, ఎస్పీఎస్ నెల్లూరు డిస్టిక్ ఈ ప్రాంతంలో జాబ్ మేళాని అయితే నిర్వహిస్తున్నారండి. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఆత్మకూరులో జాబ్ మేళాని నిర్వహించడం జరుగుతుందన్నమాట. మొత్తం 4 కంపెనీల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఏసీటీ ఫైబర్ నెట్, అలాగే అమర్రాజా బ్యాటరీస్, ఫ్లిప్కార్ట్ ఈ కంపెనీలో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు, ఏదైనా డిగ్రీ అర్హత వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. అలాగే 10th క్లాస్, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్మీడియట్ అర్హతల వాళ్ళకు కూడా అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. నెల్లూరు జిల్లాలో కూడా వర్క్ లొకేషన్ ఉన్నాయి. అలాగే చిత్తూరు జిల్లాలో కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ జాబ్ మేళాలో 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. నెక్స్ట్ జిల్లా చూసుకుంటే కృష్ణా జిల్లా ఫ్రెండ్స్. కృష్ణా జిల్లాలో కూడా జనవరి 10వ తారీఖున జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఏ ప్రాంతంలో నిర్వహిస్తున్నారంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఎన్ఏసి ట్రైనింగ్ సెంటర్, అలాగే శ్రీలంక కాలనీ నియర్ బస్ డిపో, ఉయ్యూరు ఈ ప్రాంతంలో జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉయ్యూరులో జాబ్ మేళాని అయితే నిర్వహిస్తున్నారు. 2 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది.
ఈ జాబ్ మేళాలో వచ్చేస్తున్న మేల్ క్యాండిడేట్స్కి అవకాశాలు ఉన్నాయి, ఫిమేల్ క్యాండిడేట్స్కి అవకాశాలు ఉన్నాయండి. ఐటీఐ అర్హతల వాళ్ళకి, డిగ్రీ అర్హతల వాళ్ళకి, పీజీ వారికి, 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ అభ్యర్థులందరికీ అవకాశాలు ఉన్నాయి. 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. విజయవాడలో వర్క్ లొకేషన్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ జిల్లా వచ్చేసిందను అల్లూరి సీతారామరాజు జిల్లాలో జాబ్ మేళాని అయితే నిర్వహిస్తున్నారండి. ఫ్రెండ్స్, ఈ జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థులందరూ కూడా మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ ఒక సెట్ జిరాక్స్ కాపీలు అన్నీ తీసుకునేసి జాబ్ మేళాలో పాల్గొనాల్సింది అయితే ఉంటుందన్నమాట. అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాత్రం ప్రతి ఒక్కరు కంప్లీట్ చేసుకోండి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే ఆర్ఐటిఐ కాలేజ్ అరకు వ్యాలీ, ఆర్ఐటిఐ కాలేజ్ అరకు వ్యాలీ ఈ ప్రాంతంలో జనవరి 10వ తారీఖున జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుంది. మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారండి. అపోలో ఫార్మసీ, ముత్తూట్ ఫైనాన్స్, అదేవిధంగా క్విస్ కార్ప్, యాక్సిస్ బ్యాంక్కి సంబంధించిందనమాట. ఈ కంపెనీల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్, డిగ్రీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, డి ఫార్మ్ డి ఈ అర్హతలు కలిగినటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంది. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా పాల్గొనవచ్చు. 30 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే నంద్యాల జిల్లా. ఫ్రెండ్స్, నంద్యాల జిల్లాలో కూడా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆత్మకూర్, నంద్యాల డిస్టిక్లో జనవరి 10వ తారీఖున జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఏమన్నా మీ జిల్లాలకు సంబంధించి జాబ్ మేళాకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా ప్రతి నోటిఫికేషన్లో కూడా కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చింటారనమాట. ఆ కాంటాక్ట్ నెంబర్స్లో మీరు కాంటాక్ట్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా మీ జిల్లాకు సంబంధించి జాబ్ మేళాకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా అడిగేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఏ జిల్లా నోటిఫికేషన్లో అయినా సరే ఖచ్చితంగా కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, ప్రతి జిల్లా నోటిఫికేషన్లో కూడా కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉంటాయి. ఇక నంద్యాల జిల్లాలో మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుందండి. 3 కంపెనీల వివరాలు అయితే క్లియర్గా ఇచ్చారు. క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళకి, డిగ్రీ అర్హతల వాళ్ళకి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 35 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. శాలరీకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కంపెనీల వారీగా శాలరీ వివరాలు అయితే నోటిఫికేషన్లో ఇచ్చారు. నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి మీరు ఆ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో రేపటి రోజున జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. జనవరి 10వ తారీఖున ఎస్విఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నిడదవోలు, ఈస్ట్ గోదావరి. చూడండి ఫ్రెండ్స్, నిడదవోలు డిగ్రీ కాలేజ్లో జాబ్ మేళాని అయితే నిర్వహిస్తున్నారంటే మొత్తం 4 కంపెనీల్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. చాలా మంచి కంపెనీల్లోనే ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. అపోలో ఫార్మసీ అంటే, ముత్తూట్ ఫైనాన్స్ వంటి ప్రముఖ కంపెనీల్లో ఈ జాబ్ మేళా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే వరుణ్ మోటార్స్, నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీల్లో కూడా ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. 10th నుంచి అన్ని అర్హతల వాళ్ళకి 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అన్ని అర్హతల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎంబీఏ, ఎంసీఏ చేసినటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంది. వర్క్ లొకేషన్ వచ్చేసి ఈస్ట్ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లాలో వర్క్ లొకేషన్ ఉంది. అదేవిధంగా రాజమండ్రిలో కూడా అవకాశాలు అయితే ఉన్నాయండి. రాజమండ్రిలో కూడా వర్క్ లొకేషన్ అయితే ఉందన్నమాట. జాబ్ మేళాలో 45 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు కూడా పాల్గొనేదానికి అవకాశం అయితే ఇచ్చారు. నెక్స్ట్ జిల్లా చూసుకుంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి కర్నూలు జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. జనవరి 10వ తారీఖున కర్నూలు జిల్లాలో ఎన్ఏసి సెంటర్, బిర్లా గేట్ ఆపోజిట్ పోస్ట్ ఆఫీస్, కర్నూలు ఈ ప్రాంతంలో జాబ్ మేళాని అయితే నిర్వహిస్తున్నారు. మొత్తం 2 కంపెనీల్లో ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. అమర్ రాజా గ్రూప్, ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఈ కంపెనీల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారండి. అన్ని అర్హతల వాళ్ళు కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. నెక్స్ట్ జిల్లా చూసుకుంటే కాకినాడ జిల్లాలో కూడా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, గోకవరం రోడ్, బిసైడ్ పోలవరం కెనాల్, జగ్గంపేటలో జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుంది. జగ్గంపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. జనవరి 10వ తారీఖున మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుందన్నమాట. అర్హతలు చూసుకున్నట్లయితే ఈ జిల్లాలో మాత్రం డిగ్రీ అర్హత వాళ్ళకి అవకాశాలు అయితే ఉన్నాయండి. కేవలం డిగ్రీ అర్హత వాళ్ళకి, డిప్లొమా అర్హతల వాళ్ళకి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. డిగ్రీలో కూడా బీఎస్సీ కెమిస్ట్రీ, బీజెడ్సీ, డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బీఎస్సీలో మ్యాథ్స్ సబ్జెక్ట్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాట్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ ఈ గ్రూపుల్లో డిగ్రీ పూర్తయినటువంటి వాళ్ళకి అవకాశాలు అయితే ఉన్నాయి. డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్, ఈసీఈ, ట్రిపుల్ ఈ చేసినటువంటి వాళ్ళకి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ 45 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. చాలా మంచి శాలరీస్ అయితే ఉంటాయన్నమాట.
ఇక్కడ మీరు ఈ వర్క్ లొకేషన్ కూడా కాకినాడ జిల్లాలోనే అవకాశం అయితే ఉంది. ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూసుకొనేసి జాబ్ మేళాలో పాల్గొనొచ్చు. నెక్స్ట్ జిల్లా చూసుకుంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ కడప జిల్లాలో జాబ్ మేళా అనేది నిర్వహిస్తున్నారండి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, కొర్రపాటు రోడ్, ప్రొద్దుటూరు, వైఎస్ఆర్ డిస్టిక్. ప్రొద్దుటూరులో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారనమాట. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు, వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనొచ్చు. జనవరి 10వ తారీఖున జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అన్ని అర్హతల వాళ్ళకి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మరొక కంపెనీలో ఎల్ఐసి ఆఫ్ ఇండియా కంపెనీలో వచ్చేసిందను డిగ్రీ అర్హత వాళ్ళకి అవకాశం అయితే ఇస్తున్నారు. అలాగే ఇక్కడ మరొక కంపెనీలో 10th ఇంటర్ డిగ్రీ వాళ్ళకి అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంది. 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చండి. ఇక నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కనుక విశాఖపట్నం జిల్లాలో కూడా జనవరి 10వ తారీఖున జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు వైఎస్ఆర్ కడప జిల్లాలో కూడా జనవరి 10వ తారీఖున జాబ్ మేళాని అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో, ఏపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇక చివరిగా విశాఖపట్నం జిల్లాలో ఉండి, విశాఖపట్నం జిల్లాలో ఏ ప్రాంతంలో అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇన్ కంచరపాలెం, ఊర్వశి జంక్షన్, విశాఖపట్నం డిస్టిక్ ఈ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కంచరపాలెం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో జనవరి 10వ తారీఖున జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఇక్కడ మొత్తం 4 కంపెనీల్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. 4 కంపెనీల్లో కూడా చాలా మంచి కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుందన్నమాట. అర్హతలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ జిల్లాలో కూడా ఇక్కడ చూడొచ్చు మీరు 10th క్లాస్ అర్హత వాళ్ళకి, ఐటీఐ వారికి, బీటెక్ వారికి, డిప్లొమా వారికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వారికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. వర్క్ లొకేషన్ కూడా విశాఖపట్నం జిల్లాలోనే వర్క్ లొకేషన్ అయితే ఉందన్నమాట. మేల్ క్యాండిడేట్స్కి అవకాశాలు ఉన్నాయి, ఫిమేల్ క్యాండిడేట్స్కి కూడా అవకాశాలు ఉన్నాయి. 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేసి జిల్లాల వారిగా మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలన్నీ తెలుసుకునేసి జాబ్ మేళాలో పాల్గొనండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే మర్చిపోకండి. రిజిస్ట్రేషన్ చేసుకునేసే మీరు తర్వాత జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. జాబ్ మేళాకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్లో కాంటాక్ట్ అయ్యి మీకు ఉన్నటువంటి డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట.